తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేశారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచిన నేపథ్యంలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమం అందిందా? వారి ఆశయాలు ఎంతవరకు నెరవేరాయి అనే అంశాలపై వారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సహకారం అందుతుందో మరి ఉద్యమకారులు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. సో వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ చూస్తున్నట్టయితే నల్గొండ పోరాటాల గడ్డగా చెప్పుకోవచ్చు. సో ఎంతోమంది ఇక్కడ ఉద్యమకారులు, ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు ఈరోజు ఇలా ఉన్నాము. సో మరి ఆ ఉద్యమ టైంలో మీ పాత్ర ఎలా ఉండేది? నేను అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో 2001 నుంచి చాలా కీలకంగా పాత్ర పోషించిన. తదనంతర కాలంలో ప్రజలు చేసిన ఉద్యమ ఫలితంగా 2009లో మరి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్న ప్రకటన చేసింది. చేసి వితిన్ 1 మంత్ లోపలనే దాన్ని వెనక్కి తీసుకున్న సందర్భం ఉండే. ఆ సందర్భంలో తెలంగాణ 2009లో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని డిసెంబర్ 9న ప్రకటన చేసింది. ఆ ప్రకటన చేసిన వితిన్ ఒక 20 డేస్ లోపలనే మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన చేసిన సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఏవైతే శ్రేణులు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టి జాక్ ఏర్పాటు చేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. అన్ని రాజకీయ పార్టీలు, అందులో అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన అన్ని సబ్బండ వర్గాలు కూడా అందులో భాగస్వామ్యమై ఏదైతే జాక్ ఏర్పడిందో ఆ జాక్కు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్గా వ్యవహరించినాను. అప్పటి నుంచి 2009 నుంచి 2014 జూలై 2వ తారీఖు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం అయ్యేంత వరకు నేను ఆ చైర్మన్కు ఆ కమిటీకి చైర్మన్గా ఉండి జిల్లా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాల మొత్తం కూడా నేను కోఆర్డినేట్ చేసినాను. సో మరి ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు బాగా గుర్తుండిపోయే సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి మేడం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం చాలామంది తమ ప్రాణ త్యాగాలు కూడా చేశారు. ఈ జిల్లాలోనూ ఉమ్మడి జిల్లాలో చాలామంది అమరులైన సందర్భం కూడా ఉన్నది. ముఖ్యంగా తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి మా జిల్లాకు, నల్గొండ జిల్లాకు సంబంధించిన వాడే. తెలంగాణ రాష్ట్రం కావాలని ఎల్బీ నగర్ చౌరస్తాలో మరి పెట్రోల్ పోసుకొని దహనం అయిన సందర్భం. అటువంటి ఉద్యమకారులు చాలామంది తన ప్రాణాలని త్యాగం చేసిన సందర్భం ఉంది. వాటిని మనం మర్చిపోయడానికి అసలు వీలు కూడా లేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉద్యమ పిలుపులో ఇచ్చిన చాలా సంఘటనల్లో మా అరెస్టులు, అదేవిధంగా కేసులు, తర్వాత మా నిర్బంధాలు, అదేవిధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం, జైలు పంపడం, ఇవన్నీ కూడా ఈ మర్చిపోయే సందర్భాలు కావు. ఇవన్నీ కూడా మాకు ఒక తీపి జ్ఞాపకాలనే ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే ఆకాంక్ష కోసం ఉద్యమాలు చేసినామో ఆ ఉద్యమం మా జీవిత కాలంలోనే మరి అది సాకారమైంది కాబట్టి మేము వాటిని ఖచ్చితంగా మర్చిపోని జ్ఞాపకాలుగానే ఉంచుకుంటాం. వాటిని చాలామంది మేము ఉద్యమకారులము, ఉద్యమ సమయంలో మేము కూడా చాలా త్యాగాలు చేశాము, అది ఇది అని చెప్తూ ఉంటారు. మరి స్పెషల్గా మీరు చేసిన త్యాగం ఏంటి ఉద్యమ సమయంలో? అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. తదనంతర కాలంలో చాలా ఉద్యమ సంఘాలు, ఉద్యమకారుల పేరిట సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్టర్డ్ సంఘాలు కూడా ఏర్పాటు చేసుకొని ఇవాళ వాళ్ళకు గుర్తింపు కావాలని పోరాటం చేస్తున్నారు. అదొక సందర్భం. అయితే 2009 నుంచి 2014 వరకు మేము చేసిన త్యాగాలు ఏంటంటే మేము దరిదాపుగా మా కుటుంబాలను వదులుకున్నాం. మొత్తం టైంను మొత్తం కూడా, మా సమయాన్ని మొత్తం కూడా ఈ ఉద్యమానికే మరి వెచ్చించిన సందర్భం ఉన్నది. నాకు తీసుకుంటే నేను వృత్తిపరంగా న్యాయవాదిని. మొత్తం నా వకాలతంతా వదులుకొని కూడా మొత్తం 2009 నుంచి 2014 వరకు ఇదే క్లాక్ టవర్ సెంటర్లో వందల రోజులు మేము టెంట్లు వేసి నిరాహార దీక్షలు, ధర్నాలు, రస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, ఎన్నో రకరకాల కార్యక్రమాలు నిరంతరం ఉద్యమం ఆరిపోకుండా ఉండడం కోసం, ఉద్యమం ఎప్పుడు వెలుగులో ఉండడం కోసం, ఎప్పుడు చైతన్యంగా ఉండడం కోసం అట్లా నిరంతరం కృషి చేసినాం. కాబట్టి మా లాంటి ఉద్యమకారుల మరి ఏదైతే కృషి ఫలితం ఉన్నదో, మా కష్టం ఏదైతే ఉన్నదో దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందనే మేము అనుకుంటా ఉన్నాం. మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల యొక్క ఆశయాలు ఎంతవరకు నెరవేరాయని చెప్పొచ్చు? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది ఆ రోజు 3 అంశాలతోటి, 3 లక్ష్యాలతోటి ముందుకు సాగింది. నీళ్లు, నిధులు, నియామకాలు.
ఈ 3 విషయాల్లో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందనే ఆకాంక్షతోటి ఉద్యమాలు కొనసాగించిన సందర్భం ఉన్నది. ఆ సందర్భంలో 1969లో దాదాపు 369 మంది అమరులయ్యారు. తదనంతర కాలం 72లో మళ్ళీ ఆంధ్ర గోబ్యాక్ అనే ఉద్యమం జరిగింది. తర్వాత 96లో మళ్ళీ మలిదశ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమాలు మొదలైన సందర్భంలో మనం ఏదైతే ఎజెండా పెట్టుకున్నామో, నీళ్లు నిధులు నియామకాలు కావాలనే ఎజెండాను పెట్టుకున్నామో, గత ప్రభుత్వ కాలంలో ఏదైతే ఎజెండాలో ఉన్న అంశాలు ఏవైతుందో నీళ్ళకు సంబంధించి దాదాపుగా మరి కొంత మేలే జరిగిందని తెలంగాణ ప్రాంతంలో మనం అంచనా వేయవచ్చు. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇక్కడున్న ఆర్థిక పరిస్థితి ఏంది, అదేవిధంగా తాగునీటికి సంబంధించిన పరిస్థితులు ఏంది, వీటన్నిటిని కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా మెరుగ్గా ఊపడుతూ ఉంటాయి. ఇవాళ గ్రామాలలో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైన సందర్భం ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఇవాళ వ్యవసాయ రంగంలో నీటిపారుదల సంబంధించిన సౌకర్యాలు మెరుగు కావడం వల్లనే ఇవాళ వ్యవసాయ రంగంలో రిటర్న్స్ వచ్చేసి ఇవాళ రైతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలపడిన సందర్భం ఉన్నది. ఇదొక అంశంగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా నియమాలకు సంబంధించి కూడా కొన్ని నియామకాలు సాగినాయి, ఇంకా సాగవలసినవి కూడా ఉన్నాయి. అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి కూడా మొత్తం జరిగిందని నేను అనటం లేదు, కానీ కొంతమేరకు సాగుతున్న సందర్భం అయితే ఉన్నది. ఉద్యమకారుల కోసం ఎలాంటి సహకారం అందిస్తుంది, దానిపైన మరి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సాధన కోసము పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు. ఆ పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించడం కోసము మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఒక కమిటీని వేసింది. మీకు కూడా ఐడియానే ఉంటుంది. నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, గత ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాల వరకు గుర్తించారు. అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగము, అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక దాదాపు మనకున్న అంచనా 1200 మంది అమరులైన సందర్భంలో ఒక 600 నుంచి 700 మందిని గుర్తించిన సందర్భం ఉన్నది. సరే, ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్నికలకు ముందే వాగ్దానం చేసింది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమరులైన కుటుంబాలే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ఉద్యమించారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి సముచితమైన గౌరవం దక్కించాలనే ఒక వాగ్దానంతో ముందుకు వచ్చిన సందర్భం ఉన్నది. దాంట్లో భాగంగా ఈ మధ్యనే ఒక జీవో తీసి కేకే నాయకత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కోసం ఒక కమిటీ కూడా వేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కమిటీ ముందర మేము పెట్టే ప్రతిపాదన ఏంటంటే, ఇవాళ వాళ్ళు ఏదైతే నిన్న కూడా సమావేశం జరిగింది, ఆ కమిటీకి సంబంధించి ఏదైతే అఖిలపక్ష సమావేశం పెట్టి అందరితో చర్చించి ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలి, అందులో అన్యాయం జరగకుండా ఎట్లా చూడాలి, అందరికీ సముచితమైన గౌరవం ఏ రకంగా కల్పించాలి అనే అంశాలను కూడా వాళ్ళు చర్చించిన సందర్భం ఉన్నది. అయితే మేము ఈ సందర్భంగా వారికి చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏదైతే కమిటీ ఉన్నదో ఫస్ట్ దానికి సంబంధించిన విధి విధానాలను మీరు ప్రకటించండి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మీరు క్రైటీరియా బేసిస్ తీసుకుంటా ఉన్నారో, చనిపోయిన వారు ఒక కేటగిరీగా, అదేవిధంగా కేసులు ఎఫ్ఐఆర్లు ఉన్న వాళ్ళు ఒక కేటగిరీగా, అదేవిధంగా ఇంకా ఉద్యమంలో పాల్గొన్నవారు ఇంకొక కేటగిరీ, ఇట్లా 3-4 కేటగిరీలు చేసినారు. అయితే ఇందులో రికార్డు లేని వాళ్ళు కూడా చాలా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ముఖ్యంగా ఉదాహరణకు జర్నలిస్టులను తీసుకున్నాం అనుకోండి, వారు ఉద్యమంలో ఎక్కడ వారి మీద కేసులు నమోదైన హిస్టరీ మనకి ఎక్కడ అవుపడదు. కానీ వారికి ఉద్యమానికి వారు చేసిన సహకారం వల్లనే ఇవాళ ఉద్యమం, వారి కీలక పాత్ర వల్లనే ఇవాళ ఉద్యమం చాలా ఊవెత్తున సాగి మొత్తం దేశ మీడియానే అట్రాక్ట్ చేసిన సందర్భం ఉంది. అలా ఉద్యమానికి బ్యాక్గా ఉండి ఇప్పుడు రచయితలు కానీ కళాకారులు కానీ ఇటువంటి వారి మీద కేసులు ఉన్నాయి. వాటిని క్రైటీరియాగా తీసుకోకుండా ఇప్పుడు ఉద్యమంలో అప్పుడు ఎవరైతే ఆయా ప్రాంతాలలో కీలక భూమిక పోషించారో వాళ్ళ వద్ద సమాచారాన్ని సేకరించినట్టయితే ఖచ్చితంగా ఏ రంగంలో ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా న్యాయంగా గుర్తింపు జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఇవాళ భారతదేశంలో ఉద్యమకారులను గుర్తించడం కోసం చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, మోడాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే భారత స్వాతంత్రోద్యమంలో అప్పుడు స్వాతంత్ర ఉద్యమకారులను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా కమిటీలు వేసి ఎట్లా వాళ్ళను గుర్తించాలనే ఆ మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆ రాష్ట్రం కోసం పోరాడిన సందర్భంలో ఏవైతే కమిటీలు వేశారో ఆ కమిటీలు వేసి ఉద్యమకారులను గుర్తించి అక్కడికి ఇప్పుడు ఆ ఉద్యమకారులను గౌరవిస్తున్న సందర్భం కూడా ఉన్నది. ఆ మోడల్స్ను కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యక్షంగా మన తెలంగాణ ప్రాంతంలోనే తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పుడు ఎవరైతే పాల్గొన్నారో
వారిని కూడా ఇవాళ గుర్తించి ప్రభుత్వ పరంగా పెన్షన్స్ అదేవిధంగా వాళ్ళకు గౌరవం ఇస్తున్న సందర్భం కూడా మనం గుర్తిస్తూ ఉన్నాం. ఇట్లా దేశవ్యాప్తంగా ఉద్యమకారులను, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యమకారులను గుర్తించడం కోసం చాలా మొడాలిటీస్ ఉన్నాయి. వాటిని పరిశీలనలోకి తీసుకొని, వాటిని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఉద్యమకారులందరినీ కూడా, అన్ని రంగాల్లో పనిచేసిన ఉద్యమకారులను కూడా గుర్తించి విధి విధానాలను ప్రకటించి అదే త్వరలోనే వారికి ఆ రకంగా మరి గుర్తింపు వచ్చేటట్టు చూడాలని కూడా ఈ సందర్భంగా వారికి నేను కోరుతా ఉన్నాను. సో ఈ సందర్భంగా ఉద్యమకారులకు పెన్షన్స్, ఉద్యోగాలు, ఇంటి స్థలాలు వగైరా వగైరా చాలా మరి ప్రభుత్వం హామీలు ఇచ్చారు. మరి అవన్నీ నెరవేరడం ఇంతవరకు అయితే నెరవేరిన దాఖలు అయితే కనిపిస్తున్నాయా? మరి మీ అభిప్రాయం ఏంటి వీటిపైన? లేదు, ఇప్పటి వరకు అయితే లేదు. మననే కమిటీ 2.5 సంవత్సరాల తర్వాత ముందడుగుగా ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ పని విధానాన్ని వేగవంతం చేయాలి. ఎందుకనంటే వారు తెలంగాణలో వారు అధికారంలోకి రాగానే వెంటనే 250 గజాల జాగా ఇస్తామన్నారు, ఇల్లు జాగా ఇస్తామన్నారు ఉద్యమకారులకు. అదేవిధంగా అమరులైన కుటుంబాలకు ఇంకా ఎవరైతే న్యాయం జరగలేదో అటువంటి కుటుంబాలను గుర్తిస్తామన్నారు. ఇంకా పెన్షన్స్ ఇస్తామన్నారు. ఇట్లా రకరకాల వాగ్దానాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి చేసిన సందర్భం ఉన్నది. అవన్నీ కూడా ఇప్పటివరకు ఏవి కూడా ఇంప్లిమెంట్ కానీ సందర్భం ఉన్నది. ఇప్పుడు మేము ఏమంటా ఉన్నామంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా మిగిలిన అది సరిపోదని ఏం కాదు, ఇంకా చాలా టైమే ఉన్నది. ఇప్పటికైనా మీరు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ పని విధానే వేగవంతం చేయండి. వేగవంతం చేసి రేపు 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం ఉన్నది. రేపటికి ఏం అయ్యే సందర్భం అయితే లేదు. కనీసం వచ్చే సంవత్సరం జూన్ 2వ తారీఖు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంటుందో ఆ రోజుకైనా కనీసం మీరు విధి విధానాలను ప్రకటించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలలో తెలంగాణ ఉద్యమ వ్యాప్తి కోసం, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం, అదేవిధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఏ రంగాల్లో పనిచేసారో వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించాలని ఈ సందర్భంగా ఆ కమిటీకి కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మలిదశ ఉద్యమకారులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత మేరకు న్యాయం జరిగిందనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఉద్యమకారుల ఆశయాలు, సమస్యలు, ప్రభుత్వ సహకారం వంటి విషయాలపై నిరంతరం చర్చ అవసరం. ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ వారికి తగిన గుర్తింపు, సంక్షేమం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది సత్యం. మరొక ఉద్యమకారులతో మళ్ళీ కలుద్దాం. సత్య న్యూస్ ఫేస్ టు ఫేస్.